టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో రా కదలిరా సభలకు హాజరవుతూ మేనిఫెస్టోలోని అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 2 రోజుల పాటు జరిగే రా కదలిరా సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో 3 చోట్ల రా కదలిరా సభలు నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల, ఏలూరు జిల్లా చింతలపూడిలో బహిరంగ సభలు జరపనున్నారు. ఈ నెల 6న చిత్తూరు జిల్లా గంగాధర, నెల్లూరులో రా కదలిరా సభ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 17 లోకసభ స్థానాల పరిధిలో ఈ సభలు నిర్వహించారు. సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి వదిలిపెడతారా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అది నా బాధ, ఆవేదన. ఒక అమరావతి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, పేదవాడికి ఉద్యోగాలు గాని ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఆ రోజు కూడా చాలా మంది అపోజ్ చేశారు, కానీ అభివృద్ధి చేశాం. ఈ రోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం ఆ రోజు మనం వేసిన ఫౌండేషన్ సైబరాబాద్ నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే మీరు ఒక్కసారి ఇక్కడే ఉన్నారు. అమరావతికి